సుషి రానుల్లా ఇందిరమ్మ ఇండ్ల ముచ్చట ఎట్లున్నదో ముదుగాలు ఇందిరమ్మ ఇల్లు మంజూరైనట్టుగా చెప్పి అటంక లిస్ట్ లకించి పేరు తీసేష్టాలకు వీళ్ళంతా వాటర్ ట్యాంక్ ఎక్కిర్రు. పెద్దపల్లి జిల్లా ముత్తార మండలం అడి శ్రీరాంపూర్ ఊళ్ళో ముచ్చటిది. మరి ఇలా బాధ ఏందో గీ లావణ్యక్క చెప్తున్నది నుండ్రి. మాకు ఇల్లు వచ్చిందని చెప్పిండు. ఫస్ట్ ఫోటో తీసుకున్నారు, ఖాళీ ల్యాండ్లో ఫోటో దిగి ఇవ్వన్నారు. ఖాళీ ల్యాండ్లో ఫోటో తీసి ఇచ్చినాం. 2 రోజులు గ్రామ పంచాయతీ కాడ కూడా 2 రోజులు వచ్చి ఫోటో తీయాలంటే సర్వే పంచాయతీలు అని మళ్ళీ తెల్లారి కూడా మేము కైకిలు పూలు చేసుకుంటాం సార్. మళ్ళీ తెల్లారి కూడా కైకిలు పోగొట్టుకొని వచ్చి ఇక్కడ ఫోటో దిగిపోయినా సార్. నేను ఇంటికి మా ఆయన చెట్టు వెనుకలు పడి 2 నెలలు అవుతాను సార్. ఆయన వదిలిపెట్టి ఆయన నేను ఇట్లా తిరుగుతాను ఇల్లు కోసం. ఇల్లు 10 సంవత్సరాలు అయ్యాయి సార్ మేము కిరాయి ఉండబట్టి. ఇందిరమ్మ ఇల్లు కోసం మేము ఇప్పుడు నెల తిరగబట్టి మాకు ఫస్ట్ లిస్టులో పేరు వచ్చింది సార్. మళ్ళీ సెకండ్ లిస్టులోకి పోయింది. ఇక్కడ నుంచి సారు వచ్చిండు పైకి నీళ్ళ ట్యాంక్ సార్. అక్కడ నుంచి దిగిపోయాము. మాకు ఇందిరమ్మ ఇల్లు కావాలి సార్. 10 ఏళ్ల బట్టి కిరాయికే ఉంటున్నారట. పాపం ఇంటైన పానం మంచిగా లేకున్నా ఇల్లు కోసానికి ఆఫీసుల చుట్టూ తిరుగుతూనే ఉన్నదట. మొదటి లిస్ట్ లో పేరు వచ్చింది, ఆఖరి లిస్ట్ లో మా పేరు ఎందుకు తీసేసిర్రు, మాకు ఇల్లు ఇచ్చి న్యాయం చేయకుంటే జీవి తీసుకునే దిక్కని ఇగో ఇట్లా వాటర్ ట్యాంక్ ఎక్కి నిరసన చేసిర్రు వీళ్ళంతా. ఇందిరా మిల్లు ఇయ్యాలని 11 మంది ఊళ్ళున్న వాటర్ ట్యాంక్ ఎక్కి నిరసన చేస్తున్న ముచ్చట తెలిసి గోదావరి కానీ ఏసీపీ రమేష్ సార్ వచ్చి వాళ్ళను బుదిరకిచ్చి మీకు న్యాయం చేస్తామని మాటిచ్చి కిందికి దిగతట్టు చేసిండు. వీళ్ళ బాధ గురించి ముత్తారం ఎంపీడీఓ సురేష్ సార్ అడిగితే గిట్లా మాట్లాడుకొచ్చిండు. ఇప్పుడు ఆందోళన చేసిన ప్రతి వారికి నా యొక్క విన్నపం ఏంటిదంటే, ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ ఖచ్చితంగా మేము ఎలిజిబిలిటీ క్రైటీరియా ప్రకారంగా వాళ్ళకు మంజూరు చేస్తామని ఈ వేదికపై నుంచి తెలియజేయడం. అగో గిదేంది సారు, అర్హులైన వాళ్ళని గుర్తించారు కాబట్టే కదా మొదటి లిస్ట్ లో పేర్లు రాసిర్రు. మళ్ళీ ఇప్పుడేమో మళ్ళా పారి అర్హులైన వాళ్ళకి ఇల్లు ఇస్తామని అంటున్నారంటే అసలు మోక మీద మీరు చక్కగా విచారణ చేస్తున్నట్టా లేదా? మరిగా మంత్రి శ్రీధర్ బాబు సారు మొన్నట్లనే ఈ ఊరు మొత్తానికి ఇంటర్నెట్ సేవలు అందుబాటులోకి తీసుకొచ్చిండు. అట్లనే రాష్ట్రంలోనే మొదటి పారి ఈ ఊళ్ళున్న సర్కారు బల్లే T5 తోని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ల్యాబ్ CCTV సర్వేలెన్స్ సిస్టమ్ ను చాలు చేసిండు. అట్లా అడవి శ్రీరాంపూర్ ఊరి పేరు రాష్ట్రం అంతటా మారిమోగిపోయింది. కానీ ఇప్పుడు అదే ఊరోళ్ళు ఇందిరమ్మ ఇండ్ల కోసానికి వాటర్ ట్యాంక్ ఎక్కేటాళ్లకు ప్రజలకు కనీసం ఉండేటందుకు ఇల్లు, తినేటందుకు తిండి, కట్టుకునేందుకు బట్ట ఇచ్చే ఆలోచన లేదు గాని ఇంటర్నెట్ తీసుకురాగానే మా కడుపులు నిండుతాయని కొందరు గరానికి రాబట్టిర్రు. మరిగా మంత్రి శ్రీధర్ బాబు సారు, మీరు ఐటీ మంత్రి కాబట్టి మీ నియోజకవర్గంలో ఐటీని అందరికీ అందుబాటులో తీసుకురావాలనుకోవడం మంచిదే గాని ముందుగాల అర్హులైన పేదలందరికీ ఇల్లు ఇచ్చే కార్యాన్ని మాత్రం జల్దీనే పూర్తి అయ్యూరి అంటున్నారు ఈ ముచ్చట్ల అక్కడి జనాలు. చూడాలి మరి మంత్రి శ్రీధర్ బాబు సారు ఏం చేస్తాడో ఇక.